శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో 15వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాము సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలని. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు గురుడు ఇలా చెప్పారటండి, నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది, బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారట. అప్పుడు శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దానివలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారండి. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణము. మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియ్యండి అని కోరారట. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారండి, నాయనలారా, అన్నిటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి. అటు తర్వాత యమున, సరస్వతీ నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తర్వాత వరుణ, కుశావర్త, శతాద్రు, విపాస, శరావతి, వితస్త, ఆసిక్ని, మరుద్రూద, మధుమతి, పయస్విని, గుతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్య జల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకానంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటాయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిసారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జతీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము, అనేక తీర్థాలలో స్నానం చేయండి. చూసారా ఎన్ని నదులు ఉన్నాయో మనకు తెలియకుండా. ఇవన్నీ మనకి నిజంగా కొన్ని తెలియవు కదండి. అన్ని తీర్థాలు, అన్ని నదులు. అలానే అయోధ్య, మధుర, మాయ, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. చూడండి, అలాగనే అయోధ్య, మధుర, మాయ, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గములో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానము కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమ నదులకు తటాయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. చూసారా ఎన్ని నదులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. గంధర్వపురము అంటే గాణగాపురము ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయటండి. అచ్చడి దేవతలు సులభముగా వరాలిస్తారట. అక్కడ భీమ, అమరాజ నది సంగమం ఉన్నదటండి. అమరాజా నది సంగమం ఉన్నది. అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా
నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయటండి. అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడట. గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టానాలు నెరవేరుతాయట. తుంగభద్రా నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యరాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకములో ప్రవేశించినప్పుడు మాలపహ నదికి పుష్కరాలు వస్తాయటండి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది గనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రములో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుందంటండి. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కాటి, కోల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లివటి వరుణ సంగమము, కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి. చూడండి, బిల్లావటి వరుణ సంగమము, కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరాపురము వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో 3 రోజులు స్నానం ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణనగరము, అహోబిలము దర్శించండి. కర్కాటక రాశిలోని సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక వాటిలో స్నానము చేయకూడదు. అదండి. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రము ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. మరి 15వ అధ్యాయం సంపూర్ణమైంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జై గురుదత్త. శ్రీ గురుదత్త.